వీడియో చూసిన వాళ్ళందరికీ నమస్కారం. నిన్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ స్టార్ట్ అయింది. ఈ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి లేదా మార్చ్ లో జరుగుతుంది. ఇక్కడ మనకి చాలా స్మార్ట్ ఫోన్స్ ని లాంచ్ చేస్తుంటారు. సో ఎల్జీ వాళ్ళు ఎల్జీ G6 ని లాంచ్ చేశారు. ఈ వీడియోలో మనం ఎల్జీ G6 గురించి తెలుసుకుందాం. ఇంకా ఎల్జీ G6 డిజైన్ విషయానికి వస్తే ఫుల్ మెటల్ బాడీతో వస్తుంది. మనకి ఎల్జీ G5 లాగే కనిపిస్తుంది. డిజైన్ పెద్దగా చేంజ్ లేదు. కానీ వెనక ఎల్జీ G5 లో కెమెరా బంప్ ఉండేది, ఈసారి కెమెరా బంప్ లేదు. మంచి విషయం. ఫింగర్ ప్రింట్ సెన్సర్ మనకి ఫోన్ వెనక వైపున ఇచ్చారు. ఇంకా మనం ఫోన్ ఫ్రంట్ చూసినట్టయితే ఆల్మోస్ట్ బెజల్స్ అనేవి లేవు. బెజల్స్ ని చాలా వరకు తగ్గించారు. ఒక 5.2 ఇంచ్ డిస్ప్లే పట్టే చోట ఎల్జీ వాళ్ళు 5.7 ఇంచ్ డిస్ప్లేని పెట్టడం జరిగింది. సో చాలా మంచి విషయం. ఫోన్ సైజ్ పెరగదు కానీ ఫోన్ డిస్ప్లే సైజ్ పెంచొచ్చు. మనకి S8 కూడా ఇలానే వస్తుందని చాలా రూమర్స్ ఉన్నాయి. చూద్దాం అది ఎంతవరకు నిజం అవుతుందో. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే ఎల్జీ G6 5.7 ఇంచ్ క్వాడ్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. ఇంకా ఈ డిస్ప్లేలో మరో విశేషం ఏంటంటే డాల్బీ విజన్ HDR ని సపోర్ట్ చేసే ఫస్ట్ ఫోన్ ఎల్జీ G6. డాల్బీ విజన్ టెక్నాలజీ ద్వారా మన డిస్ప్లే క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుందని ఎల్జీ వాళ్ళు చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమో చూద్దాం. ఇంకా దీని హార్డ్వేర్ విషయానికి వస్తే ఇక్కడ చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది స్నాప్డ్రాగన్ 821 సిపియూతో వస్తుంది. ఇది పాత సిపియూ. ఇది ఆల్రెడీ మనం గూగుల్ పిక్సెల్, OnePlus 3T ఇలాంటి ఫోన్స్ లో చూసాం. ఎల్జీ వాళ్ళు పాత సిపియూ ఎందుకు వాడారో మరి నాకైతే అర్థం కావట్లేదు. సో ఇక్కడే చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్ అని చెప్పుకోవాలి. ఇది 4GB DDR4 ర్యామ్ తో వస్తుంది. ఇంకా ఇది మనకి ఫోన్ 2 వేరియంట్స్ లో వస్తుంది. 32GB ఇంటర్నల్ స్టోరేజ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్. ఇంకా ఎక్స్పాండబుల్ మెమరీ మనం 2 టెరాబైట్స్ వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అవును, 2 టెరాబైట్స్. ఇంకా కెమెరా విషయానికి వస్తే ప్రైమరీ కెమెరాలో మనకి డ్యూయల్ కెమెరా ఇవ్వడం జరిగింది. ఈ రెండు కెమెరాస్ 13 మెగాపిక్సెల్ రిజల్యూషన్ తో వస్తున్నాయి. ఈ రెండు కెమెరాస్ లో ఒకటి వైడ్ యాంగిల్ కెమెరా, ఇంకోటి నార్మల్ కెమెరా. ఈ వైడ్ యాంగిల్ కెమెరా మనకి 125 డిగ్రీస్ వ్యూయింగ్ యాంగిల్ తో వస్తుంది. ఇంకా నార్మల్ కెమెరా వచ్చేసి 71 డిగ్రీ వ్యూయింగ్ యాంగిల్ తో వస్తుంది. ఇంకా ప్రైమరీ కెమెరా అపర్చర్ వచ్చేసి f2.4. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ మీరు వైడ్ యాంగిల్ కెమెరా వాడినప్పుడు మాత్రం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వాడలేరు. సెకండరీ కెమెరా వచ్చేసి 5 మెగాపిక్సెల్. ఇది 100 డిగ్రీ వ్యూయింగ్ యాంగిల్ తో వస్తుంది. దీని అపర్చర్ వచ్చేసి f2.2. ఈ వైడ్ యాంగిల్ కెమెరా G6 లో కొత్తగా ఏం లేదు. ఆల్రెడీ మనం G5 లో కూడా చూడటం జరిగింది. సో ఇక్కడ అంత కొత్తగా ఏం లేదు. ఎల్జీ G5 లో వైడ్ యాంగిల్ కెమెరా మెగాపిక్సెల్ కొంచెం తక్కువ వాడారు, ఈసారి పెంచారు. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఇక్కడే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 7.0 న్యూగెట్ తో వస్తుంది. ఎల్జీ వాళ్ళ UX 6.0 స్కిన్ వాడారు. ఇంకా ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇదే ఫస్ట్ నాన్ పిక్సెల్ ఫోన్ గూగుల్ అసిస్టెంట్ ని సపోర్ట్ చేయడానికి. సో మీరు గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ చేయాలంటే జస్ట్ ఓకే గూగుల్ అంటే చాలు, గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ అయిపోతుంది. సో ఇదే ఇక్కడ మంచి విషయం. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే ఇది 3300 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది క్విక్ ఛార్జ్ 3.0 అని సపోర్ట్ చేస్తుంది. ఎల్జీ G5 తో కంపేర్ చేస్తే బ్యాటరీని 500 mAh ఇంక్రీజ్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్న చాలా ఫోన్స్ తో పోలిస్తే 3300 mAh బ్యాటరీ చాలా చిన్నదే. సో చూద్దాం బ్యాటరీ లైఫ్ ఎలా ఉంటుందో. ఇంకా వేరే ఫీచర్స్ విషయానికి వస్తే ఇది USB Type-C తో వస్తుంది. NFC కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా IP68 వాటర్ రెసిస్టెంట్. సో వాటర్ రెసిస్టెంట్ ఫోన్స్ కావాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి చాయిస్. ఈ ఫోన్ మనకి 3 కలర్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ఇండియాలో ప్రైస్ ఎంత పెడతారో ఇంకా ఎల్జీ వాళ్ళు చెప్పలేదు. సో చూద్దాం ఇండియా ప్రైసింగ్ ఎలా ఉంటుందో. కానీ ఎల్జీ ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ చూసినట్టయితే ఇండియాలో ప్రైజెస్ చాలా హైగా పెడతారు. సో ఈ ఫోన్ ప్రైస్ మరి ఎలా పెడతారో చూడాలి. సో ఈ ఫోన్ మీద నా ఒపీనియన్ ఏంటంటే ఈ ఫోన్ లో G5 తో కంపేర్ చేస్తే కొత్తగా ఏం లేదు, అంతా సేమ్. జస్ట్ డిస్ప్లే ఇంకా కెమెరా కొంచెం మారడం జరిగింది.
ఎల్జీ వాళ్ళు పాత స్నాప్డ్రాగన్ 821 సిపియు ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారో మరి నాకైతే అర్థం కావట్లేదు. కొత్త సిపియు పెట్టినా కాస్త ఫోన్ అట్రాక్టివ్ గా ఉండేది, కొనాలనిపించేది. ఇప్పుడు పాత సిపియు కాబట్టి పెద్ద అట్రాక్టివ్ గా అనిపించట్లేదు. సో ఈ ఫోన్ పెద్ద డిసప్పాయింట్మెంట్ అనే చెప్పుకోవాలి. చూద్దాం, ఇంకా ఎండబ్ల్యూసిలో చాలా ఫోన్స్ రాబోతున్నాయి. నోకియా వాళ్ళు కూడా ఎండబ్ల్యూసిలో ఒక 2-3 డేస్ లో ఫోన్స్ అనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. చూద్దాం, వాళ్ళైనా మనల్ని సర్ప్రైజ్ చేస్తారేమో. సో ఈ వీడియోలో అయితే, ఈ వీడియో చూస్తున్న ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి.